హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శానమట్ల రోడ్లోని జానకిరామరెడ్డి గార్డెన్స్లో ఉన్నాము. లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. ఇదే అండి రిసార్ట్స్. లోపల ఈ విధంగా డెకరేట్ చేశారు. లైట్స్ అన్ని కూడా బుట్టలతో చాలా వెరైటీగా చేశారు లోపల లైట్స్. ఇక్కడైతే స్వామివారి నామాలు, శంకు చక్రం కూడా పెట్టారు వాళ్ళకి. ఇది కూడా చాలా బాగుంది. ఇటువైపు అంతా గార్డెన్ పెట్టారు. చాలా బాగా నచ్చిందండి. అంటే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఎందుకంటే మనకు కూడా మేమైతే ఇంతకు ముందు రిసార్ట్స్కి వెళ్ళాలంటే చెన్నై, ఒంగోలు, చీరాల అలా వెళ్ళేవాళ్ళం. మనకి కూడా ఇంత చక్కగా ఇంత సౌకర్యాలతో రిసార్ట్స్ ఉండడం అంటే లక్ అనిపించింది. ఇప్పుడు ఎక్కువ ఫంక్షన్స్, పార్టీస్ బాగా చేసుకుంటున్నాం కాబట్టి ఇట్లాంటివి ఉంటే మనకు కూడా చాలా బాగుంటుంది. సో తిరుపతి చుట్టుపక్కల వాళ్ళకి, తిరుమలకి వచ్చే వాళ్ళకి అందరికీ కూడా చాలా మంచి రిసార్ట్స్ అన్నమాట. వీకెండ్స్ కూడా ఇక్కడ స్టే చేసి ఎంజాయ్ చేయడానికి పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా బాగుంది. ఇక్కడ పెళ్లి కూతురు ఫంక్షన్స్ కి రెడీ చేస్తా ఉన్నారు. పైన టూ రూమ్స్ ఉన్నాయి, కింద 2 రూమ్స్ ఉన్నాయి వచ్చిన వాళ్ళు స్టే చేయడానికి. పిల్లలు చూడండి అస్సలు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఉయ్యాలుంది హాల్ మధ్యలో. పిల్లలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తా ఉన్నారు. మధ్యలో ఉయ్యాలుంది. వాల్స్ అన్ని కూడా చాలా బాగా డెకరేట్ చేశారండి. పిల్లల ఎంజాయ్మెంట్ అయితే చెప్పక్కర్లేదు. ఇక్కడ కూడా ఒక చిన్న డైనింగ్ టేబుల్ కూడా ఇచ్చారు. ఈ డైనింగ్ టేబుల్ అంటే నేను వీకెండ్స్ లో వచ్చినప్పుడు అట్లాంటి వాళ్ళకి, ఇక్కడ తిరుమలకి వచ్చిన వాళ్ళు స్టే చేసిన ఉన్నప్పుడు ఇక్కడ తినడానికి బాగా భోంచేయడానికి, స్నాక్స్ తీసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ ఒక సోఫా కూడా ఇచ్చారు. ఈ సోఫా చూడండి ఇక్కడ కూర్చోవడానికి. ఇది ఒక బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ లో చూడండి ఒక సోఫా ఇచ్చారు. తర్వాత డ్రెస్సింగ్ టేబుల్, బెడ్రూమ్ లో నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంది. చూడండి అసలు ఎంత బాగుందో. చుట్టూ ఫుల్ గ్రీనరీగా ఉంది. చాలా ప్లెజెంట్ గా ఉందండి ఇక్కడ ప్లేస్ అయితే. నో ట్రాఫిక్. ఇది చాలా పెద్ద బాల్కనీ అండి, చాలా బాగుంది. ఇక్కడ సోఫాస్ కూడా పెట్టారు. లైటింగ్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది నైట్ టైంకి అయితే. ఇక్కడే మనం మంచిగా 25 మెంబర్స్ తో పార్టీ చేసుకోవడానికి, బర్త్డే పార్టీస్, గ్యాదరింగ్ పార్టీస్ కి చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. వీకెండ్ స్టే చేస్తే ఎంజాయ్ చేయడానికి ఇది చాలా మంచి ప్లేస్ అండి. ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మనం వచ్చినామంటే. చూడండి అందరూ సరదాగా చాలా సరదాగా ఉన్నారు ఫంక్షన్ లో.
ఇది మెహందీ ఫంక్షన్స్ కోసమని డెకరేట్ చేశారండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ హాల్లో. సిగ్నేచర్స్ ఈవెంట్ వాళ్ళ ద్వారా ఇది చేయించుకుంటున్నారు వాళ్ళు. ఈ డెకరేషన్స్ మొత్తము ఫంక్షన్ పెళ్లికి కావాల్సిన డెకరేషన్స్ అన్ని కూడా సిగ్నేచర్స్ ఈవెంట్స్ వాళ్ళ ద్వారా చేయించుకుంటున్నారంట. సో ఈ డెకరేషన్ అయితే చాలా బాగుంది. హాల్ కూడా ఒక 50 మెంబర్స్ వరకు బాగా సరిపోతారు. ఇక్కడ చాలా పెద్ద బాగుంది. ఇది చాలా పాతదిగా కూడా ఉంది. కాకపోతే లోతు ఎంత ఉంటుందో కూడా తెలియట్లేదు. చూడడానికంటే కూడా ఎక్కువ లోతు ఉన్నట్టుంది. మనం ఫ్యామిలీ మెంబర్స్ తో పిల్లలతో వస్తాం కాబట్టి బాగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇట్లా కొంచెం చూసుకుంటా ఉండాలి పిల్లల్ని మనం. కార్ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఎక్కువే ఉంది. ఎక్కువ కార్లే పడతాయి ఇక్కడైతే. అక్కడ చూస్తే స్టేజ్ కూడా ఉంది. సో ఆ స్టేజ్ నైట్ టైమ్స్ మనం బాగా డెకరేట్ చేసుకుని ఈ చెట్లకంతా కూడా మంచిగా లైటింగ్స్ ఇచ్చి తర్వాత రిసెప్షన్స్ కానీ బర్త్డే పార్టీస్ కానీ అలాంటివన్నీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. 300 మెంబర్స్ వరకు ఇక్కడ అకామిడేట్ చేయగలుగుతాం మనము. మనకంతా ఇది ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ఇక్కడ చాలా బాగుంది. హైవే మీద నుంచి జస్ట్ 1 కిలోమీటర్ లోపలికి వస్తే శానంబట్ల రోడ్ లో ఈ రిసార్ట్స్ ఉందండి. రిసార్ట్స్ అయితే తిరుపతిలో ఉందని నాకు తెలియదండి. చాలా బాగుంది. మనకి ఇప్పుడు పెళ్ళి అంటే చాలా ఫంక్షన్సే జరుగుతా ఉన్నాయి కదా. మెహందీ, పెళ్లి కొడుకు ఫంక్షన్, పెళ్లి కూతురు ఫంక్షన్, తర్వాత సంగీతం, ఇట్లాంటివన్నీ మనం ఒకే చోట చేసుకోవడానికి చాలా బాగుంటుంది. తిరుమలకి వచ్చిన వాళ్ళు కావచ్చు, తిరుపతిలో ఉండే వాళ్ళు కానీ వీకెండ్స్ కి తిరుమలకి వచ్చిన వాళ్ళు ఒక 2 days ఇక్కడ స్టే చేసి చక్కగా చుట్టూ ఉండే టెంపుల్స్ అన్ని చూసుకొని వెళ్ళడానికి, వీకెండ్స్ లో ఎంజాయ్ చేయడానికి ఇది చాలా మంచి ప్లేస్ అండి. నేచర్ అంతా కూడా చాలా బాగుంది. ట్రాఫిక్ గోల కానీ ఏమీ లేదు. చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్ ఉంది కాబట్టి పిల్లలంతా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అలాంటివి చేసుకోవడానికి కూడా ఇది చాలా బాగుంది.